విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, లక్షల్లో డబ్బులు. విజయవాడ స్కూల్స్లో షాకింగ్ విషయాలు. తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా డ్రగ్స్ సరఫరా కలకలం రేపుతోంది. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల వినియోగంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. మరీ ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల బ్యాగ్లలో డ్రగ్స్తో పాటు లక్షల రూపాయల నగదు పట్టుబడిన ఘటన ఆసక్తికరంగా మారింది. గత వారం విజయవాడలో ప్రముఖ పాఠశాలలో ప్రిన్సిపల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా కొంతమంది స్టూడెంట్స్ టాయిలెట్స్లో డ్రగ్స్ తీసుకుంటూ కనిపించేసరికి అంతా షాక్కు తిన్నారు. అనుమానం వచ్చి 9-10వ తరగతి విద్యార్థుల స్కూల్ బ్యాగ్లను తనిఖీ చేయడంతో కొంతమంది బ్యాగుల్లో ఎలక్ట్రానిక్ సిగార్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు దొరికాయి. సదరు విద్యార్థుల పేరెంట్స్ను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చింది స్కూల్ యాజమాన్యం. మత్తు పదార్థాలు సేవిస్తున్న విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు సంబంధించి ఎన్నో ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే స్కూల్కు చెందిన ఓ స్టూడెంట్ ఆన్లైన్ గేమ్స్లో 10 లక్షల రూపాయలు గెలిచాడట. ఆ డబ్బును తన దగ్గర ఉంచుకుంటే ఇబ్బంది కలుగుతుందని సుమారు 6-7 లక్షలు స్నేహితులకు ఇచ్చాడు. అంత డబ్బు ఇళ్లకు తీసుకువెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించగా ఫ్రెండ్ ఇచ్చాడని చెప్పడంతో వారు స్కూల్ మేనేజ్మెంట్కు కంప్లైంట్ చేశారు. దీనిపై స్కూల్లో విచారణ చేయగా సదరు స్టూడెంట్ మొబైల్ ఫోన్లో ఆన్లైన్లో పలురకాల బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నట్టు గుర్తించారు. ఇలా ఆన్లైన్లో సంపాదించిన డబ్బులను ఫ్రెండ్స్కు ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. సదరు విద్యార్థిపై సైతం స్కూల్ మేనేజ్మెంట్ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఇక 9వ తరగతి చదివే కొంతమంది స్టూడెంట్స్ ఈ మధ్య విజయవాడలోని ఓ స్టార్ హోటల్లో బర్త్డే పార్టీ జరుపుకున్నారు. 14 ఏళ్లలోపు విద్యార్థులు మాత్రమే ఉన్నవారికి చెన్నై-కోల్కతా నేషనల్ హైవేపై ఉన్న ఓ స్టార్ హోటల్లో పార్టీ చేసుకోవడానికి అనుమతించారు. ఈ పార్టీలో కొంతమంది స్టూడెంట్స్ మద్యం సేవించినట్టు తెలుస్తోంది. హోటల్లో పుట్టిన రోజు పార్టీ విషయం ఆలస్యంగా తెలిసిన పేరెంట్స్ స్కూల్ మేనేజ్మెంట్కు కంప్లైంట్ చేశారు. పాఠశాలలో టాయిలెట్ ప్రదేశాలు మినహా ప్రతి ప్రాంతం కవర్ అయ్యేలా సీసీ కెమెరాల ఏర్పాటు చేసిన విద్యార్థులు గాడి తప్పుతున్నారని స్కూల్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇంటి దగ్గర పేరెంట్స్ పర్యవేక్షణ లోపంతోనే ఈ సమస్య వస్తోందని అంటున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో తల్లిదండ్రులు గమనించాలని సూచిస్తున్నారు.